బ్రదర్, క్రిస్టియన్స్ ఎందుకు ఆల్కహాల్ తీసుకోకూడదు? అది సరే, మన కొత్త బైక్ కొన్నాం అంటే కదా, ఎంత అయింది? 1.5 lakhs అయింది బ్రదర్. ఎక్కడుందో బైక్? జోసఫ్కి ఇచ్చాను, ఏదో వర్క్ ఉందంటే. జోసఫ్ ని బైక్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. పెట్రోల్ బైక్ లో డీజిల్ ఎందుకు పోయకూడదని డీజిల్ పోస్తున్నాడంట, తెలిసిందా? బ్రదర్ నిజంగానా? 1,00,000 పెట్టి కొన్నారు బ్రో. ఇంట్లో దానికోసం ఎన్ని తిట్లు తిన్నానో తెలుసా? పోయింది, షెడ్కి వెళ్ళిపోయినట్లే. తంతారు నన్ను ఇంట్లో. 1,00,000 పెట్టి కొన్న బండిలో పెట్రోల్ కి బదులు డీజిల్ పోసారంటేనే అంత బాధపడుతుంది. నేనైతే బండి రిపేర్ చేయించు, కుదిరితే కొత్త బండి కొనుక్కోవచ్చు. పోతే మళ్ళీ కొనుక్కోగలిగిన బండి విషయంలోనే నీకు ఇంత బాధ అయితే తన స్వరూపంలో చేసుకున్నాడు. పాపంతో ఆయనకు దూరం అయిపోతే ప్రాణం పెట్టి తిరిగి కొన్నాడు. తాగుబోతులమై పరలోక రాజ్యాన్ని చేజార్చుకుంటే ఆయన ఇంకెంత బాధపడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తాగుబోతులకి పరలోక రాజ్యం లేదని రాయబడింది. మద్యపానం ఆరోగ్యానికి ప్రమాదకరమని చిన్న పిల్లని అడిగినా చెప్తాడు. దేవుడెలా అంగీకరిస్తాడు?